హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏ ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించబడేటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ మెటీరియల్ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను. ఈ వీడియోలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్, వాటి యొక్క ఆన్సర్స్ కూడా మీకు అందించబడుతుంది. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్ డెంగ్యూ పేషెంట్ ద ఫాలోయింగ్ వుడ్ ఫాల్ డౌన్ డ్రాస్టికలీ. డెంగ్యూ వచ్చిన పేషెంట్స్లో ఏది పూర్తిగా పడిపోయేది ఏంటి అంటే కౌంట్ ఆఫ్ ప్లేట్లెట్స్ యొక్క కౌంట్ అనేది ప్లేట్లెట్స్ యొక్క కౌంట్ అనేది పడిపోతుంది. ద ఫాలోయింగ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఇన్ బోన్ హీలింగ్ ఇన్ హ్యూమన్స్. మనుషుల్లో త్వరగా బోన్స్ విరిగినా ఫ్రాక్చర్ అయినా కానీ వాటిలో హీలింగ్ కలిగించేది ఏంటంటే సైసస్ క్వాడ్రాలింగరాస్. ఇది మీరు గమనించండి. రేడియో యాక్టివిటీ వాజ్ డిస్కవర్డ్ బై హెన్రీ బెక్వెరల్. ద మోస్ట్ అబెండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ హైడ్రోజన్. అంటే వాతావరణంలో అంటే యూనివర్స్లో అధికంగా లభ్యమయ్యేటువంటి ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజన్. ఇన్ ఏ హెల్దీ అడల్ట్ వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్. అంటే ఒక హెల్దీ మానవునిలో అంటే ఆరోగ్యకరమైన మనిషిలో ఉండేటువంటి వైట్ బ్లడ్ సెల్స్ ఎంత మొత్తంలో ఉంటాయంటే 1% ఉంటాయి మొత్తం బ్లడ్లో. డ్యూరింగ్ వింటర్ ఇన్ కోల్డ్ కంట్రీస్ ద ఫాలోయింగ్ ఈజ్ మిక్స్డ్ టు మెల్ట్ ది ఐస్ ఆన్ ద రోడ్స్ సాల్ట్. అంటే వింటర్ సీజన్లో కొన్ని దేశాల్లో చాలా ఎక్కువ మొత్తంలో మంచు కురియడం వల్ల అక్కడ రోడ్లు అన్నీ బ్లాక్ అయిపోతాయి. అప్పుడు దాన్ని త్వరగా తొలగించడానికి దాంట్లో సాల్ట్ కలపడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ మూవ్స్ అరౌండ్ ద సన్ విత్ హైయెస్ట్ స్పీడ్. అధిక వేగంతో సూర్యుని చుట్టూ తిరిగే గ్రహం ఏదంటే మెర్క్యూరీ. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ సన్లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ద సోర్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ త్రూ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ ఆక్సిజన్ దేని ద్వారా ఆక్సిజన్ సంపాదించుకుంటాయి అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మరి ఆక్సిజన్ని ఎలా సంపాదించుకుంటాయి? వాటర్ ద్వారా సంపాదించుకుంటాయి. ఇన్ క్లోరోఫిల్ ద సెంట్రల్ మెటల్ అయాన్ ఈజ్ మెగ్నీషియం. అంటే క్లోరోఫిల్లో ఉండే ముఖ్యమైనటువంటి మెటల్ ఏంటంటే మెగ్నీషియం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? హైడ్రోజన్. వీటిలో ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది అంటే హైడ్రోజన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇనార్గానిక్ లూబ్రికెంట్ అంటే గ్రాఫైట్. అంటే వీటిలో ఇనార్గానిక్ లూబ్రికేట్ ఏదంటే గ్రాఫైట్. వెన్ అన్ ఐరన్ నైల్ గెట్స్ రస్టెడ్ ఇట్స్ వెయిట్ ఇంక్రీజెస్. ఏదైనా ఐరన్ అనేది తుప్పు పట్టినట్లయితే దాని యొక్క వెయిట్ ఏమవుద్దంటే ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్, ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్ ద ఆర్డర్ ఆఫ్ ఎల్పిజి ఈజ్ ఆర్డర్లెస్ గ్యాస్. మీకు తెలుసు ఎల్పిజికి ఎటువంటి వాసన ఉంటుంది అంటే ఎటువంటి వాసన ఉండదు దానికి. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ కాంపౌండ్ హ్యాస్ హైయెస్ట్ సాల్యుబిలిటీ ఇన్ వాటర్. అంటే వాటర్లో ఈ కింది కాంపోనెంట్స్లో వాటర్లో త్వరగా కరిగేది ఏంటంటే గ్లూకోజ్. నెక్స్ట్, గామా రేస్ అంటే ఏంటి అంటే రేస్ వితౌట్ ఎనీ ఛార్జ్. ద మోస్ట్ కామన్ మెథడ్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఈజ్ సెంట్రిఫ్యూగేషన్. అంటే సెంట్రిఫ్యూగేషన్ ఈ ప్రాసెస్ ద్వారా మనం యురేనియాన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇన్ వాల్కనైజేషన్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ అంటే సల్ఫర్. వాల్కనైజేషన్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ ఈ ప్రాసెస్లో ఏమో ఉపయోగిస్తారంట సల్ఫర్ ఉపయోగిస్తారు. ఇఫ్ ఏ పర్సన్ గోస్ డౌన్ ఇన్ టు ఏ డీప్ మైన్ హిజ్ వెయిట్. అంటే ఒక వ్యక్తి మైన్లోకి అంటే భూమిలోకి దిగే కొద్ది ఏమవుద్ది తన యొక్క వెయిట్ అనేది డిక్రీజెస్ స్లైట్లీ కొద్ది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఆయిస్టర్ షెల్స్ ఆర్ కంపోజ్డ్ ప్రైమర్లీ ఆఫ్. ఈ ఆయిస్టర్ షెల్స్ అనేవి ఎలా తయారవుతాయి అంటే కాల్షియం కార్బోనేట్ ద్వారా తయారవుతాయి. ఏ హైడ్రోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. ఈ హైడ్రోమీటర్ ఎందుకు ఉపయోగిస్తాం? రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ యొక్క డెన్సిటీ సాంద్రత తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ మెర్కలీ స్కేల్. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ యొక్క సాంద్రత అంటే ఏమంటాం దాన్ని భూకంపం యొక్క సాంద్రత తెలుసుకోవడానికి మెర్కలీ స్కేల్ని ఉపయోగిస్తారు. ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ ఈజ్ ఇన్ ఇండియా. ఈ కింది వాటిలో ఏది ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ ప్రదేశం అంటే లోతాల్. ఏన్షియంట్ పీపుల్ ఆఫ్ సౌత్ ఇండియా బరీడ్ ద డెడ్ అలాంగ్ విత్ వెపన్స్, టూల్స్, పాటరీ ఇంకా ఉన్నాయి పాటరీ ఎక్సెట్రా ఇన్ ఏ గ్రేవ్స్ అండ్ ప్లేస్డ్ బిగ్ స్టోన్స్ అరౌండ్ ద గ్రేవ్స్. దీస్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ మెగాలిత్స్. అంటే పూర్వ మానవులు ఏం చేసేవాడు అంటే ఇండియాలో ఉన్న పూర్వ మానవులు చనిపోయిన వ్యక్తులతో పాటు వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ యొక్క సామాన్లు అన్నీ కూడా పాటరీ ఇవన్నీ కూడా పాతిపెట్టేవాళ్ళు. ఆ పాతిపెట్టేసి ఆ సమాధి చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళను నిలబెట్టేవాళ్ళు. దాన్ని మెగాలిత్స్ అంటారు. విచ్ మెటల్ డిడ్ ద ఏన్షియంట్ ఇండియన్ యూజ్ ఫస్ట్. అంటే మొట్టమొదట పూర్వం ఇండియాలో మానవులు ఉపయోగించినటువంటి మొట్టమొదటి మెటల్ ఏదంటే కాపరు.
నెక్స్ట్ ద అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఆఫ్ ఎర్లీ ఆర్యన్స్ వాజ్ ఇన్ ద నేచర్ ఆఫ్, అంటే ఎటువంటి స్వభావం కలిగి ఉండేది, ఆర్యుల యొక్క పరిపాలన ఎటువంటి స్వభావం కలిగి ఉండేది, ట్రైబల్ పాలిటీ అనమాట. నెక్స్ట్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ఇండియన్ క్రాఫ్ట్స్మ్యాన్ విత్ గ్రీక్స్ అండ్ రోమన్స్ రిజల్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్ట్ ఫ్రమ్, అంటే ఇండియన్ గ్రీక్స్ రోమన్స్ కలగలిపి తీసుకొచ్చినటువంటి ఆర్ట్ ఫామ్ ఏంటంటే గాంధార ఆర్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ శాతవాహన కింగ్స్ హ్యాడ్ ఇమ్మెన్స్ లవ్ ఫర్ ఓవర్సీస్ ట్రేడ్ అండ్ navigation, so much so that the coins issued by him had picture of a ship. చూడండి, ఏన్షియంట్ శాతవాహన కింగ్స్లో అత్యధికంగా విదేశీ వాణిజ్యం అనేది చేసిన వాళ్ళు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ ద గ్రాండ్, ఇంకా అంతేకాకుండా కాయిన్స్ ఇష్యూడ్ బై హిమ్ హ్యాడ్ పిక్చర్ ఆఫ్ ఎ షిప్, ఆయన రిలీజ్ చేసిన కాయిన్స్ మీద షిప్ పిక్చర్ కూడా ఉండేదంట. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి మరి ఈయన విదేశీ వాణిజ్యం అనేది అధికంగా చేయడం జరిగింది. దాని గుర్తుగా ఆయన కాయిన్స్ మీద ఈ షిప్ పిక్చర్ అనేది ఉండేది. నెక్స్ట్ ద గ్రాండ్ ట్రంక్ రోడ్ ఫ్రమ్ ఇండస్ టు బెంగాల్ వాజ్ రీస్టోర్డ్ బై వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్, షేర్ షా సూరి. చూడండి, ఇండస్ నుంచి బెంగాల్ వరకు ఉన్నటువంటి గ్రాండ్ ట్రంక్ రోడ్ని మరి రీస్టోర్ చేసింది ఎవరంటే, మరలా పునర్నిర్మించింది ఎవరు, షేర్ షా సూరి అనమాట. నెక్స్ట్ ద మన్సబ్దారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అక్బరే మన్సబ్దారీ విధానం తీసుకొచ్చాడు. ఇన్ మొఘల్ పీరియడ్ ద లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూడ్ బై షాఫ్స్, అంటే మనీ కేపర్స్ టు పీపుల్ who deposited cash for collecting it later or collecting the cash at a different place after called, చూడండి, హుండీ అనమాట. ఈ హుండీ విధానం ఉపయోగించేవాడు అనమాట. అవుట్ ఆఫ్ ద ఫాలోవింగ్ హూ ప్లండర్డ్ ఢిల్లీ అండ్ క్యారీడ్ అవే ద కోహినూర్ డైమండ్ నాదిర్ షా. ఢిల్లీ నుంచి ఈ యొక్క కోహినూర్ డైమండ్ని తీసుకుపోయింది ఎవరు, నాదిర్ షా. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ హూ ఇంట్రడ్యూస్డ్ ద సిస్టమ్ ఆఫ్ రెవెన్యూ ఫార్మింగ్ ఇన్ బెంగాల్ అని చూడండి, ముర్షిద్ కులీ ఖాన్, అంటే ముర్షిద్ కులీ ఖాన్ ఈయన. హూ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ రెవెన్యూ ఫార్మింగ్ ఇన్ బెంగాల్లో ఈ రెవెన్యూ ఫార్మింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఈయన, ముర్షిద్ కులీ ఖాన్. విచ్ వాజ్ ద సీట్ ఆఫ్ పవర్ ఆఫ్ పేష్వాస్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క స్థానం ఏదంటే పూనా. నెక్స్ట్ హూ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై ద బ్రిటిష్ అలాంగ్ విత్ భగత్ సింగ్ ఆన్ 23 మార్చ్ 1931, అంటే 1931 మార్చి 23న బ్రిటిష్ వారు భగత్ సింగ్తో పాటు ఇంకా మరెవరిని ఉరి తీశారంటే సుఖ్దేవ్ అండ్ రాజ్గురు, వీళ్ళని కూడా ఉరి. ద పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ వాజ్ ప్రొమల్గేటెడ్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1929 ఎట్ లాహోర్ సెషన్. ఈ లాహోర్ సెషన్లోనే పూర్ణ స్వరాజ్ని ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ నవాబు అనౌన్స్డ్ యాక్సెషన్ టు పాకిస్తాన్ దో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ డిసైడ్ టు స్టే విత్ ఇండియా. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఎట్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్వతంత్ర ఉద్యమం ఆ సమయంలో, ఇండిపెండెన్స్ సమయంలో ఇక్కడ ప్రజలందరూ ఇండియాలో ఉండాలి అని చెప్పేసి కోరుకున్నప్పుడు దాన్ని పాకిస్తాన్లో కలుస్తామని చెప్పింది ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు, నవాబాబు జునాగఢ్ అనమాట. ఇతను పాకిస్తాన్లో కలవాలని నిర్ణయించుకున్నాడు. నెక్స్ట్ పార్టీషన్, కానీ ప్రజలంతా ఇండియాలో ఉండాలని భావించారు. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ డన్ బై ద బ్రిటిష్ ఇన్ ద ఇయర్ 1905. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది, 1905. అవుట్ ఆఫ్ ద బిలో ఏ ప్రామినెంట్ లీడర్ ఆఫ్ మిలిటెంట్ నేషనలిస్ట్ థాట్ వాజ్ బాల్ గంగాధర్ తిలక్. ప్రామినెంట్ లీడర్ ఆఫ్ మిలిటెంట్ నేషనలిస్ట్ ఈయన అతివాదీన బాలగంగాధర్ తిలక్. ద స్వదేశీ మూమెంట్ వాజ్ ఆల్సో నోన్ ఇన్ ఆంధ్ర రీజన్ యాజ్ వందే మాతరం మూమెంట్. స్వదేశీ మూమెంట్ ఏదైతే ఉందో, స్వదేశీ ఉద్యమం, దాన్ని ఆంధ్ర ప్రాంతంలో వందే మాతరం మూమెంట్ అన్నారు, వందే మాతరం ఉద్యమం. అవుట్ ఆఫ్ ద ఫాలోవింగ్ హూ రోడ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని హిస్టరీ రాసింది ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. వై డిడ్ కాంగ్రెస్ మినిస్ట్రీస్ ఇన్ ప్రావినెన్సెస్
provinces resign in 1939. మరొకసారి, why did Congress ministries in provinces resign in 1939? ఎందుకని ఈ కాంగ్రెస్ మినిస్ట్రీస్ అనేవి ఈ ప్రావిన్సెస్లో రిజైన్ చేయడం జరిగిందంటే, ప్రొటెస్టింగ్ అగెయిన్స్ట్ డెసిషన్ ఆఫ్ వైస్రాయ్ టు మేక్ ఇండియా యాజ్ ఎ టు వార్ పార్టీ టు వార్ విత్ జర్మనీ. అది అప్రాక్సిమేట్లీ హౌ మెనీ పీపుల్ డైడ్ ఇన్ గ్రేట్ బెంగాల్ ఫెమైన్. బెంగాల్లో వచ్చినటువంటి కరువు 1943లో బెంగాల్లో వచ్చిన కరువు వలన మరి ఎంతమంది చనిపోయారు అని, అబౌట్ 20 lakhs. ద విజిట్ ఆఫ్ మహాత్మా గాంధీ టు నవోఖలి బిట్వీన్ నవంబర్ 1949 టు మార్చ్ 1947 ఆఫ్టర్ ద రైట్స్ రిజల్టెడ్ ఇన్ గాంధీజీ ఫెయిల్ టు స్టాప్ ద ఎన్మిటీ అండ్ వయలెన్స్. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ హూ ఫస్ట్ రిఫర్డ్ ద మ్యాటర్ ఆఫ్ కాశ్మీర్ టు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇన్ 1948? ఇండియా. మొట్టమొదట కాశ్మీర్ సమస్యని యునైటెడ్ నేషన్స్లో ప్రస్తావించింది ఎవరంటే ఇండియా. అవుట్ ఆఫ్ ద పర్సన్స్ బిలో హూ ఫౌండెడ్ ద హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్? ఎవరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ని స్థాపించింది ఎవరంటే భగత్ సింగ్. అవుట్ ఆఫ్ ద బిలో ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ అంటే గోండ్వానా ల్యాండ్. ఇండియా దేనిలో భాగం అంటే గోండ్వానా ల్యాండ్. ద వ్యాలీస్ ఇన్ శివాలిక్ రేంజెస్ ఆర్ కాల్డ్ యాజ్ డూన్స్. శివాలిక్ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి ఖాళీలను ఏమంటారంట? డూన్స్. వాట్ ఈజ్ ఏ దావోబ్? దోయాబ్. వాట్ ఈజ్ దోయాబ్? దోయాబ్ అంటే an ఏరియా బిట్వీన్ 2 rivers, 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రదేశం. ఊటీ ఈ సిచ్యువేటెడ్ ఇన్ నీలగిరి పర్వతాల్లో ఉంది ఊటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ ఆఫ్ వాల్కానిక్ ఆరిజిన్ అంటే బ్యారెన్ ఐలాండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బ్రహ్మపుత్ర బేసిన్? తీస్తా అనేటువంటి రివరు బ్రహ్మపుత్ర బేసిన్లో ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా? 82 degrees ఇది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ఇండియా రిసీవ్స్ ద హయ్యెస్ట్ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ అంటే మాసిన్రామ్. అత్యధిక వర్షపాతం ఎక్కడ వచ్చేది? మాసిన్రామ్లో వచ్చేది. ఇన్ కేరళ ద ప్రీ మాన్సూన్ షవర్స్ ఆర్ పాపులర్లీ నోన్ యాజ్ మ్యాంగో షవర్స్. నెక్స్ట్, హంగుల్ డీర్ ఈజ్ ఎండమిక్ హ్యాబిటెంట్ ఆఫ్ కాశ్మీర్. హంగుల్ డీర్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. రెడ్ శాండర్స్ ఆర్ ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్ రేంజ్ అంటే శేషాచలం రేంజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ లైమ్స్టోన్ ప్రొడక్షన్? లైమ్స్టోన్ని ప్రొడక్ట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఇండియాలో ఎంతంటే 3rd పొజిషన్ అంట. నెక్స్ట్, సిల్లిమానిటే మైనింగ్ ఈజ్ డన్ ఇన్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? శ్రీకాకుళం. సిల్లిమానిట్ మైనింగ్. యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లోయెస్ట్ మరి నంబర్ ఆఫ్ రూరల్ పాపులేషన్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అంటే విశాఖపట్నం. నెక్స్ట్, యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ద పర్సంటేజ్ ఆఫ్ చైల్డ్ పాపులేషన్? కర్నూలులో ఉంది చైల్డ్ పాపులేషన్. ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ ఈజ్ అరోయకొండ. ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి అత్యంత హయ్యెస్ట్ పీక్ శిఖరం అనమాట ఏదంటే అరోయకొండ. యాజ్ మెన్షన్ ఇన్ ద ఏపీ రికగ్నిషన్ యాక్ట్ 2014 విచ్ పోర్ట్ వాజ్ టు బీ డెవలప్డ్ బై ది గవర్నమెంట్ అంటే దుగరాజపట్నం. ద గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ నార్త్ అమెరికా ఆర్ నోన్ యాజ్ ప్రేరీస్లో ఉన్న పచ్చగడ్డి భూములను ఏమంటారంట? నార్త్ అమెరికాలో ఉన్నటువంటి పచ్చగడ్డి భూముల్ని ప్రేరీస్ అంటారంట. ద వ్యారీయింగ్ లెంత్ ఆఫ్ డే అండ్ లైట్ at different times of year at any place on earth is due to fact that దేనివల్ల the axis of the earth is inclined to the elliptic of revolution around sun. Majority of the deserts of the world lie between the following latitudes అంటే 0 to 15 degrees north and south latitudes. The Maasai tribesmen are residents of
సవర్నాస్, సవర్ణ భాగాల్లో ఈ మసాయి ట్రైబ్స్ అనేవాళ్ళు సవర్నాస్లో నివసిస్తారు. ద టెంపరేచర్ ఆఫ్ ద ఫోటోస్పియర్ ఆఫ్ సన్ ఈజ్ అబౌట్ 6000 degrees సెంటిగ్రేడ్. ఫోటోస్పియర్ అంటే సూర్యుని యొక్క ఉపరితల భాగం ఎంత వేడిని కలిగి ఉందనేది ఇక్కడ ఉందన్నమాట. విచ్ ఈస్ ద మోస్ట్ ఎర్త్క్వేక్ ప్రోన్ నేషన్ ఇన్ ద వరల్డ్? జపాన్. ఎక్కువగా ఎర్త్క్వేక్స్ ఎక్కడ ఉంటాయి అంటే జపాన్లో. యాజ్ పర్ లేటెస్ట్ డేటా విచ్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ ప్రొడక్ట్స్ ద హయ్యెస్ట్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్? చైనా. అత్యధికంగా బంగారం ప్రొడక్ట్ చేసేది చైనా. యాజ్ పర్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2015 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ హయ్యెస్ట్ ఫారెస్ట్ కవర్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ ఏరియా? ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉన్నటువంటి స్టేటు మిజోరాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రెచెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మోస్ట్ వల్నరేబుల్ టు సైక్లోన్స్ రావడానికి అధికంగా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రాలో ఏది? ఒంగోలు టు మచిలీపట్నం అంట. విచ్ సైక్లోన్ కాజ్డ్ మ్యాక్సిమం లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? 1977 సైక్లోన్. ఏ తుఫాన్ల వలన అత్యధిక మానవ జీవితం నష్టపోయిందంటే హ్యూమన్ లైఫ్ ఎక్కువగా నష్టపోయింది అక్కడ ఏ తుఫాన్ వలన? 1970 వచ్చినటువంటి తుఫాన్ అన్నమాట. ద స్పీడ్ ఆఫ్ ఏ సునామీ వేవ్ అప్రోచింగ్ ద షోర్ వుడ్ బి ద సునామీ వేవ్ స్లోస్ డౌన్ ఇన్ స్పీడ్. In the post-disaster scenario, which of the following operations play major role అంటే search and rescue? In earthquake-resistant design, the door and window openings on walls should be small and centrally located. Which of the following statements is most appropriate అంటే earthquake don't kill people? ఒకటి, it is badly designed buildings that kill people. Both statements are true and statement 2 is the reason behind statement 1. Next, for the purpose of reducing wind force on a roof, the following type of roof is preferable అంటే pyramidal type. చూడండి, వైండ్ ఫోర్స్ అంటే గాలి ఫోర్స్ని తట్టుకోవడానికి ఏ రూఫ్ బెటర్గా ఉంటుందంటే పిరమిడల్ టైప్ అనమాట. ద రెస్పాన్సిబిలిటీ టు కోప్ అప్ విత్ న్యాచురల్ డిజాస్టర్ ఎసెన్షియల్ లైస్ విత్ స్టేట్ గవర్నమెంట్. ద నోడల్ మినిస్ట్రీ టు కోఆర్డినేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆపరేషన్ ఇన్ కేస్ ఆఫ్ బయోలాజికల్ డిజాస్టర్స్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హూ హెడ్స్ ద నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్? క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ 6 freedoms? Article 19. The Union of India is insoluble union of states, indissoluble unions of states. The interstate council is constituted under which article of the constitution? Article 263. Out of the following, what is true about the fundamental rights? They are granted by the constitution. To become a member of Parliament of India, a person has to be no educational qualification is necessary. The word secularism was added to the preamble of the constitution through 42nd amendment. సెక్యులరిజం అనే పదాన్ని మరి కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్కి యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఏ సవరణ అంటే 42వ సవరణ అన్నమాట. నెక్స్ట్, ద సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ మెట్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అంటే సుప్రీంకోర్టు జడ్జెస్కి శాలరీస్ అనేవి ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ద రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్. ఇన్ విచ్ ఇయర్ ఎమర్జెన్సీ వాజ్ ప్రొమాల్గేటెడ్ బై ప్రెసిడెంట్ డ్యూ టు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్? 1975లో. ఎప్పుడు అంతర్గత అత్యవసర పరిస్థితి అనేది ఎప్పుడు వచ్చిందంటే ప్రెసిడెంట్ ఎప్పుడు ప్రకటించాడంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ప్రకటించాడు? 1975లో. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ ఏ పర్సన్ టు బీ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే 35 years. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా 35 years ఉండాలి. హౌ మెనీ రీడింగ్స్ వుడ్ ఏ బిల్ అండర్గో ఇన్ ఏ హౌస్ ఆఫ్ పార్లమెంట్ బిఫోర్ ఇట్ ఈస్ పాస్డ్? 3 readings. అంటే ఒక బిల్లు పాస్ అవ్వాలంటే పార్లమెంట్ ఎన్ని రీడింగ్లు ఉండాలంట? 3 readings. హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ టు రాజ్యసభ ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీసెస్? 12 మంది. అంటే రాజ్యసభకి వివిధ సెక్టార్లలో గొప్పవారిని నియమించడం జరుగుతుంది. ఎంతమంది నియమిస్తారంటే 12 మంది. ఇన్ హౌ మెనీ డేస్ ఆఫ్టర్ రిసీప్ట్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ హ్యాస్ టు సెట్ బ్యాక్ ఏ మనీ బిల్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ? 14 days. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ గ్రామ పంచాయతీ? గ్రామ పంచాయతీ చేసే ముఖ్యమైన పని ఏంటంటే మెయింటైనింగ్ బరియల్ గ్రౌండ్స్. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ పంచాయతీ మెయిన్ రెవెన్యూ సోర్స్ అంట ప్రాపర్టీ ట్యాక్స్ అంట.
out of the following which is not a feature of the 1991 new economic policy nationalization? ఓకే, విచ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్. 1991 న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చింది కదా, దాంట్లో ఉన్నటువంటి ఫీచర్ కాంతి ఏంటంటే నేషనలైజేషన్ అనేది లేదు దాంట్లో. యాజ్ పర్ ఇండియాస్ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000, ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు స్టెబిలైజ్ ద పాపులేషన్ బై ది ఇయర్ 2045. నెక్స్ట్, FEMA was passed in the parliament in the year 1999, replacing FERA. One of the objectives of FEMA, as stated in the preamble of the Act, is facilitating external trade and payments. The 5-year plan that proposed land proposed land reforms through cooperative land management for the first time is second 5-year plan. Next, the growth of the Indian economy in the post-1991 period is mainly attributed to service-led growth. The most important item in India's important imports in terms of expenditure for most of the post-reform period is petroleum, oil and lubricants. The largest recipient of private remittances in the world in 2015 is India. The current exchange policy of India is market determined exchange rate. The state which occupies the first position in bank deposits as on March 2007 is Maharashtra. Next, the 5-year plan with the motto faster, sustainable and more inclusive growth is 12th 5-year plan. 12th 5-year plan. Next, the establishment of which institution marks the beginning of the era of development financing in India? IFCI. Next, the 5-year plan, okay, the chairman of goods and service tax council is union finance minister. అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ, దీనికి చైర్మన్ ఎవరంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. An example of a hidden subsidy is seen in higher education in public universities. During the first 4 decades of planning in India, principal component of revenue of the central government was from indirect taxes. Structural adjustment programs deal with reducing fiscal imbalances and adjust economy to long-term growth. Book is to library as manuscript is to archives. Monkey is to nut as sheep is to grass. Find the odd one out of the following అంటే vary. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఇదంతా కూడా పారాగ్రాఫ్స్ రూపంలో ఇచ్చినట్టు. ఇదంతా కూడా ఏంటంటే ద అబవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్స్ అన్నారు. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ నుంచి రీజనింగ్ మొదలవుతుంది. దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇదంతా కూడా చదవటం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీరు చూసుకోండి. నేను స్లోగా రన్ చేస్తాను వీడియో, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకొని మీరు చూసుకోవచ్చు. ఇది ఆన్సర్. మిస్సింగ్ ఫిగర్ ఫైండ్ అవుట్ చేయటం. రీజనింగ్ Okay friends, thank you so much for watching me. Please share this video and subscribe my channel. Thank you so much.